ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాలనిపించింది. వెళ్ళి దర్శనం చేసుకున్నా. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ తల్లి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ దర్శించుకోవడానికి అమ్మవారిని వస్తారు. పెద్ద పెద్ద విఐపీస్, సినీ నటులు అమ్మవారి గుడికి వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతసేపు అయినా లైన్లో వేచి ఉంటారు. అమ్మవారి గుడిలో అన్నదానం కూడా జరుగుతుంది. ఈ అమ్మవారి టెంపుల్లో కోరిన కోరికలు నెరవేరాలంటే కాయిన్స్ నిలబెట్టే ఆచారం ఉంది. చాలామంది నమ్ముతారు, నమ్మి కాయిన్స్ని నిలబెట్టారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిగ్ బాస్ అశ్విని గారు కూడా వచ్చింది, కాయిన్ని నిలబెట్టింది. అమ్మవారు టెంపుల్ చాలా పెద్దది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమ్మవారిని నమ్మిన వారికి, కోరికలు కోరిన వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. భక్తులు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత బోనాలతోనూ సమర్పించుకుంటారు అమ్మవారికి. అలాగే అమ్మవారికి బట్టలు మరియు గాజులు, పువ్వులతోని దర్శించుకుంటారు. ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేవారు టైమింగ్ తెలుసుకొని రండి. ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు ఉదయము 8 నుండి మధ్యాహ్నము 1 వరకు ఓపెనింగ్ ఉంటుంది. మళ్ళీ 3 o'clockకి ఓపెన్ చేస్తారు. 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఓన్లీ సండే మాత్రమే డే మొత్తం దర్శించుకోవచ్చు తల్లిది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ సపరేట్గా ఉంది. అలాగే పువ్వులు, టెంకాయలు అమ్మేవారి షాపులు కూడా సపరేట్గానే ఉన్నవి. గుడిలో ప్రసాదం ఇచ్చే ప్లేస్ కూడా సపరేట్గానే ఉంది. చాలా నీట్గా ఉంది. ఏంటంటే నీట్గా చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది, నీట్నెస్ కూడా ఉంది. ఇక్కడ అమ్మవారికి సమర్పించిన చీరలు కూడా అమ్ముతారు. నా దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు మాత్రం హైదరాబాద్కి వస్తే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోకుండా వెళ్ళకండి. చాలా పవర్ఫుల్ తల్లి. ఏ కోరికలున్నా ఖచ్చితంగా తీరుతాయి.